ప్రతి మ్యాచ్ చావో రేవోగా మారిన స్థితిలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. పాయింట్ల పట్టికల్లో ఇప్పటిదాకా అట్టడుగున నిలిచిన కోహ్లీ సేన మొట్టమొదటిసారిగా ఒక మెట్టు ఎగబాకింది. డివిలియర్స్ బ్యాట్ గులిపించడంతో పాటు స్టోయినిస్ కలిసి అజేయంగా 121 పరుగులు జోడించడంతో భారీ స్కోరు సాధించింది బెంగళూరు. పంజాబ్ ను చిత్తుగా ఓడించింది. డివిలియర్స్ 44 బంతుల్లో 3 4లు 7 సిక్సర్ల సహాయంతో 87 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 48, అలాగే క్రిస్ గేల్ 23, మయాంక్ అగర్వాల్ 35, డేవిడ్ మిల్లర్ 24 పరుగులతో రాణించారు. చివర్లో నికోలస్ పూరన్ 46 మెరుపులు మెరిపించిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 27 పరుగులు అవసరం అవగా 2 వికెట్లు పడగొట్టిన ఉమేష్ యాదవ్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ ని 185 పరుగులకే పరిమితం చేశాడు. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. అంతకు ముందు బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు పంజాబ్ జట్టుకు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ పార్థివ్ పటేల్ 43, ఏబి డివిలియర్స్ 82, స్టోయినిస్ 44 పరుగులతో రాణించారు.